9 నెలలు మోసి రక్త జనరిక్ మాంసాలను నమిలి మనకు ప్రాణం పోసిందమ్మా. మనం ఏడిస్తే తను ఏడ్చింది, మనం నవ్వితే ఈ ప్రపంచాన్ని మర్చిపోయింది. కానీ అదే కొడుకు పెద్దయ్యాక ఒక కొత్త బంధం తన జీవితంలోకి రాగానే కన్న తల్లిని ఒక పాత సామాన్లా విసిరేస్తుంటే ఆ అమ్మ మనసు ఎంతగా రోదిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి కాకముందు అమ్మా అంటూ అడుగడుగునా ఆమె వెనకాల తిరిగిన కొడుకులు పెళ్ళయ్యాక భార్య మాటలకో లేక కొత్త బాధ్యతల సాకుతోనో కన్నతల్లిని పరాయిదానిలా చూసే రోజులివి. నడక నేర్పిన చేతులకు వృద్ధాశ్రమం దారి చూపిస్తున్నారు. బువ్వ తినిపించిన నోటికి 2 పూటలా అన్నం పెట్టడానికి కోడలి పర్మిషన్ అడిగే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతున్నారు. ఒక్కసారి ఆగు, నువ్విలా మారిపోతావని తెలిస్తే ఆ రోజు నీకు పాలిచ్చి పెంచేదా ఆ తల్లి? నీకు ఆకలేస్తుందేమోనని తను కడుపు కాల్చుకుని నీ నోటికి ముద్దలందించిన చేతులవి. ఈరోజు అదే తల్లికి కూరలు సరిగ్గా వేయకుండా వంటింట్లో ఒక మూలన పడేసి కుక్కకు పెట్టినట్టు పెడుతుంటే నీకు ముద్ద ఎలా దిగుతోందిరా కొడుకా? పెళ్ళయ్యాక భార్యను ప్రేమించడం తప్పు కాదు, అది నీ బాధ్యత. కానీ భార్య చెప్పిన మాటలు వింటూ నిన్ను ఈ స్థాయికి తెచ్చిన కన్నతల్లిని దూరం పెట్టడం ఎలాంటి న్యాయం? ఒకప్పుడు నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు అని ఊరంతా గర్వంగా చెప్పుకున్న ఆ తల్లి ఈరోజు తలదించుకుని ఏడుస్తుంది. నువ్వు నీ భార్యతో కలిసి ఏసీ రూంలో నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటుంటే నిన్ను కన్న తల్లి చీకటి గదిలో కన్నీళ్లతో నీ పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒంటరిగా కుమిలిపోతోంది. నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి ఒకప్పుడు నీ తండ్రి రక్తాన్ని చెమటగా మార్చాడు. నీ అమ్మ తన ఆశలన్నింటినీ చంపుకుంది. కానీ ఈరోజు నువ్వు మాత్రం ఆమెకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేకపోతున్నావు. గుర్తుపెట్టుకో, రేపు నీకు కూడా ఒక కొడుకు పుడతాడు. ఈరోజు నువ్వు నీ తల్లికి ఏ బాధనైతే పరిచయం చేస్తున్నావో రేపు నీ కొడుకు నీకు అదే బాధను వడ్డీతో సహా తిరిగిస్తాడు. ఎందుకంటే కాలం చాలా బలమైంది. కన్నతల్లి కన్నీరు పడిన ఏ ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్లు చరిత్రలో లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, కన్నవారిని గుండెల్లో పెట్టుకుని చూసుకో. స్నేహితులారా, ఈరోజు సమాజంలో ఎంతోమంది తల్లులు అనుభవిస్తున్న నరకానికి ఈ కథ ఒక అద్దం. ఈ వీడియో చూశాక మీ మనసుకి ఏమనిపించిందో, కన్న తల్లిని నిర్లక్ష్యం చేసే ఇలాంటి కొడుకుల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరేలా తప్పకుండా షేర్ చేయండి.